హాయ్ బ్రో, నేను రీసెంట్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యా. కానీ నాకు జాబ్ ఇష్టం లేదు. జాబ్ మానేసి యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నాను. మీలాగే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను చేసిన రిస్క్, నేను తీసుకున్న డిసిషన్ మీరు కూడా తీసుకోవాలా లేదా అనేది నేను ఎండ్ ఆఫ్ దిస్ వీడియో చెప్తాను. డే 1 నుంచి నాకు తెలుసు, లోపల నుంచి ఆ కాలింగ్ ఉంటుంది చూసారా. ఇప్పుడు పొద్దున్న లేచిన ఎక్సైట్మెంట్ అది లేదు. 99.9% ఆఫ్ పీపుల్కి ఉండేదే ఐ హేట్ మై జాబ్. ఐ రియలీ హేటెడ్ మై జాబ్. హాయ్ బ్రో, నేను రీసెంట్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యా. కానీ నాకు జాబ్ ఇష్టం లేదు. జాబ్ మానేసి యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నాను. మీలాగే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. నాకు కాంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం, జనాలతో మాట్లాడటం ఇష్టం. నాకు డబ్బులు వద్దు. ఐ వాంట్ టు లీవ్ మై జాబ్ ఇమీడియట్లీ. అసలు ఇప్పుడు యూట్యూబ్ నువ్వు స్టార్ట్ చేయొచ్చా లేదా, చేస్తే ఎలా చేయాలి, ఏ బేసెస్లో చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని రోజులు చేయాలి, ఏ టాపిక్స్ మీద వీడియోలు చేయాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఆన్సర్ చేసే ముందు నేను నా బ్యాక్ స్టోరీ చెప్తా. కొంచెం జాబ్ వదిలేసేటప్పుడు నా మైండ్ సెట్ ఏంటి, అండ్ వాట్ బేసిస్ నేను నా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసా. ఇప్పుడు నేను చేసిన రిస్క్, నేను తీసుకున్న డిసిషన్ మీరు కూడా తీసుకోవాలా లేదా అనేది నేను ఎండ్ ఆఫ్ దిస్ వీడియో చెప్తాను. అసలు నేను ఏ ఉద్యోగం చేసా, జాబ్ వదిలేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యా. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అందరికీ ఉండేదే, 99.9% ఆఫ్ పీపుల్కి ఉండేదే ఐ హేట్ మై జాబ్. ఐ రియలీ హేటెడ్ మై జాబ్. డే 1 నుంచి నాకు తెలుసు, నా జాబ్ అంటే నాకు ఇష్టం లేదు, నేను ఎక్కువ రోజులు జాబ్ చేయను తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఏవి ఇష్టం కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గుడ్ ఎట్. ఐ డోంట్ నో. సో ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్. ఆన్ డే 1 ఐ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్. జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ వీక్ నుండి ఐ లిస్ట్ డౌన్ చేసుకున్నాను. నేను నాకు ఏవే స్కిల్స్ ఇంపార్టెంట్, నాకు ఏవేమో నేర్చుకోవాలి, నేను బయటికి వెళ్ళి ఏమైనా చేయాలంటే నాకు ఏమేం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెటింగ్, హౌ టు మేక్ ఫ్రెండ్స్, హౌ టు మెయింటైన్ ద రిలేషన్షిప్స్, ఇవన్నీ తెలియాలి నాకు. ఇంకోటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశా. వీకెండ్ మీటప్స్కి, వీకెండ్ గ్రూప్స్కి, కమ్యూనిటీస్ జాయిన్ అవుట్ అయ్యి స్టార్ట్ చేశాను. బెంగళూరులో బై ద వే బండి అట్లా వెళ్తుంది, అండ్ ప్యారలీ జాబ్ కూడా వెళ్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ 1 year, దాని తర్వాత జాబ్ మారిన తర్వాత కొంచెం పే పెరిగింది, రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం లైట్గా పెరిగినాయి. ఆ 1 yearలో I was little confident about my English, little confident about my presentation skills, confident about my outgoing and making friends. అవన్నీ కొంచెం సెట్ అయిపోయినాయి ఫస్ట్ 1 yearలో. సెకండ్ ఇయర్లో కొత్త జాబ్లో జాయిన్ అయిన తర్వాత స్కిల్ లెవెల్ ఇంప్రూవ్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అప్టైట్ అని చెప్పొచ్చు, ఆపర్చునిటీ అప్టైట్ అని చెప్పొచ్చు. అంటే నాకు ఏది ఇష్టం అని తెలియాలంటే నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకే, సో నేను డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేశాను బ్రో. కాలేజ్ ఫ్రెండ్ ఎప్పుడు కాలేజ్లో స్టార్ట్అప్ చేసి వదిలేస్తే అది వాళ్ళు ఆపేశారు. సో దాని వాళ్ళకి ఫోన్ చేసి, బ్రో నేను బెంగళూరులో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, గివ్ మీ యువర్ ఇన్పుట్స్. ఐ వుడ్ లవ్ టు స్టార్ట్ సంథింగ్, ఐ వుడ్ లవ్ టు స్టార్ట్ టేక్ ఇనిషియేటివ్ అండ్ డూ సంథింగ్. చూస్తా అసలు నాకు ఇష్టం ఉంటుందా లేదా ఏందనేది. సో హోంవర్క్ చేశాను, గ్రౌండ్ వర్క్ చేశా, కొంచెం ట్రై చేశా స్టార్ట్ చేయడానికి. సో ఆ స్టార్ట్అప్ ఐడియా ఏంటంటే, ఒక నోట్బుక్స్, మనం డైలీ స్కూల్స్ కాలేజ్లో మనం నోట్బుక్స్ యూజ్ చేస్తాం కదా, ఆ నోట్బుక్స్ లోపల అడ్వర్టైజ్మెంట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ అ స్టార్ట్అప్. దట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ ఐడియా ఇన్ మై కాలేజ్ డేస్. మా ఫ్రెండ్ స్టార్ట్ చేశాడు, భరద్వాజ్ అని. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1.5 months, 2 months. దాని తర్వాత ఇంట్రెస్ట్ దొబ్బింది. లోపల నుంచి ఆ కాలింగ్ ఉంటుంది చూసారా. ఇప్పుడు పొద్దున్న లేచిన ఎక్సైట్మెంట్ అది లేదు. సో నేను సెకండ్ వన్ ఐ డిస్కవర్డ్ డ్రాప్ షిప్పింగ్. సో డ్రాప్ షిప్పింగ్ చేశా. సో నేను సభాగాడు ఇద్దరం కలిసి చేసాము, నా ఫ్రెండ్. సో 3 months వెబ్సైట్ చేసి, లాంచ్ చేసి, దాన్ని మార్కెట్ చేసి చేసాము. రిస్ట్ బ్యాండ్లని, క్యాప్లని, చిన్న ప్రొడక్ట్స్ చేసాము. ఆఫ్టర్ 2 months దట్స్ గాట్ డన్, హోగియా, ఎక్సైట్మెంట్ అయిపోయింది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసా. దాని తర్వాత ఒక కాఫీ పేపర్ టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, సో ఆ టెట్రా ప్యాక్ స్టార్టప్లో పనిచేసా ఒక 10 days. దాని తర్వాత ఇంట్రెస్ట్ దొబ్బింది. ఇవన్నీ చేసుకుంటే జాబ్ ఉంది. బై ద వే ఐ మెట్ పీపుల్, ఐ లెర్న్ లెసన్స్, ఐ లెర్న్ వాట్ ఐ రియలీ డోంట్ లైక్ టు డూ. ఇవన్నీ చేసుకుంటా 2.5 years అయిపోయింది, 3 years అయిపోయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ టు మై కాంటెంట్ జర్నీ. ఇవన్నీ చేస్తున్నా. సో ఇది కూడా చేద్దాము, ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పి కాంటెంట్ స్టార్ట్ చేశాను. సో దట్ ఈస్ ఆల్సో మై ఎక్స్పెరిమెంట్. దిస్ ఈజ్ ఆల్సో మై ఎక్స్పెరిమెంట్, కాంటెంట్ కూడా. సో కాంటెంట్ స్టార్ట్ చేశాను. దెన్ ఐ డెంట్ స్టాప్ ఇట్. నేను చేయడం ఆపలేదు, వీడియోస్ ఆప్ చేయడం ఆపలేదు. నాకు ఆపాలనిపించలేదు నాకు. సో జాబ్ ఉంది, కాంటెంట్ నడుస్తుంది. ఐఎమ్ డూయింగ్ వీడియోస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై లైఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై డైలీ రొటీన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బుక్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మూవీస్ ఐ లవ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బకెట్ లిస్ట్, ట్రావెల్, ఫ్రెండ్స్, ఫన్, ఎవ్రీథింగ్. ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ గోయింగ్ గుడ్. జాబ్ ఉంది, వీడియోలు నడుస్తున్నాయి, నెలకి మంచిగా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, కంఫర్ట్గా ఉన్నా. ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత, బై ద వే అప్పటికీ నాకు జాబ్ అంటే ఇష్టం లేదు. దెర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ దట్ నేను జాబ్లో ఉండాలి, జీవితంలో జాబ్ చేస్తే లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ థింగ్ ఆల్సో. ఇది
కాంటెంట్ మీదే ఇంకా వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అని చెప్పి. ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఏంటంటే నేను ఎంతసేపటికి బ్యాకప్ ప్లాన్లో చూస్తాను కాంటెంట్ని. ఓకే, ఇది సక్సెస్ అయిన రోజు నేను జాబ్ వెళ్ళేస్తాను అనే మోడ్లో ఉన్నాను అనమాట. బట్ ఐ నెవర్ బీన్ సీరియస్ టు మేక్ దిస్ కాంటెంట్ టు వర్క్. ఇప్పుడు ఆలోచించలేదు. సో వన్ డే రాజు గారితో మాట్లాడితే, సో ఐ షేర్ దిస్, ఇట్లా అనుకుంటున్నారా, ఇట్లా అయిపోతుంది కంఫర్ట్ జోన్లో ఇట్లున్నా. సో ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ సీరియస్, ఐఎమ్ ఆల్వేస్ కన్సిడరింగ్ దిస్ యాజ్ అ ప్లాన్ బి అని. సరే నువ్వు గోల్ పెట్టుకో, రీచ్ దట్ గోల్. ఆ గోల్ రీచ్ అయిన తర్వాత యూ సెట్ ద బ్యాకప్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 1.5 year. నువ్వు ఒకళ్ళు జాబ్ వదిలేస్తే నువ్వు లైన్ హౌ ఇట్స్ గోనా బీ సర్వైవ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ నీ ఎక్స్పెన్స్ ఎలాగా, నీ సేవింగ్స్ ఎట్లా, ఇవన్నీ. నేను రాజుగాడు డాబా పైన ఒకరోజు వన్ ఫైన్ నైట్ తిరుక్కుంటా, ఈ మాట్లాడుకుంటా, గాలిలో చుక్కలు లెక్కెట్టుకుంటా ఈ డిస్కషన్ చేసి డిసైడ్ అయ్యాం. దెన్ ద డే కమ్స్, బిగ్ డే ఏంటంటే నేను జాబ్ వదిలేస్తున్నా. జాబ్ వదిలేయాలి అంటే వాట్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ రియలీ మ్యాండేటరీ. ఓన్లీ బ్యాంక్లో సేవింగ్స్, ఓన్లీ నీకు బ్యాకప్ ఇదొకటి సరిపోదు. అది ఓన్లీ డబ్బులే నీకు నీ జాబ్ వదిలేయడానికి ఫ్యాక్ట్ అవుద్దా అంటే ఇట్ ఈస్ నాట్ రియల్. ఒక మిషన్ ఆర్ ప్రాజెక్ట్, ఒక గోల్ నువ్వు పర్సూ చేయాలన్నా దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను వాటన్నిటి గురించి మాట్లాడను, బట్ ఎస్పెషల్లీ జాబ్ వదిలేయడానికి దిల్ బీ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దాంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను ఇప్పుడు. ఆ రిస్క్ తీసుకోవడానికి ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫ్యామిలీ. ఇప్పుడు నువ్వు తీసుకునే డిసిషన్ నీ ఫ్యామిలీకి అది ఎఫెక్ట్ అవుద్దా లేదా మ్యాటర్ అవుద్ది. అంటే జాబ్ వదిలేస్తే మీ ఫ్యామిలీకి ఏమన్నా ఎక్కడి నుంచైనా ప్రాబ్లం అవుద్దా. 2, ఈజ్ దర్ ఎనీ వన్ డిపెండెంట్ ఆన్ యూ, అంటే నీ గర్ల్ ఫ్రెండ్ కానీ, నీ వైఫ్ కానీ, లేకపోతే నువ్వు తీసుకున్న ఈఎంఐలు, నువ్వు తీసుకున్న లోన్లు, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. 3వది నీ సేవింగ్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్. నేను నా జాబ్ వదిలేస్తున్నప్పుడు నేను మా అన్నకు ఫోన్ చేశాను. నేను, సో అన్న ఇట్లా జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నా, ఐ వాంటెడ్ టు ట్రై సీరియస్లీ ఫర్ అట్లీస్ట్ 1 year or 2 years. జెన్యున్గా ట్రై చేస్తాను నేను. వర్స్ట్ కేస్ అది అవ్వకపోయినా, ఇఫ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ఫ్యూచర్, అంటే నన్ను నేను చూసుకోలేకపోతాను నెక్స్ట్ 5-10 yearsలో ఆ ఫీల్డ్లో, ఐల్ కమ్ బ్యాక్ టు జాబ్. నువ్వు చెప్పి నేను చేస్తాను చెప్పాను. సో మా అన్నతో కాన్వర్సేషన్ జరిగినప్పుడు మా అన్న 2 పాయింట్లు చెప్పాడు. ఒకటి, తీసుకుంటే డిసిషన్ ఇప్పుడే తీసుకో. ప్రస్తుతానికి నీ మీద డిపెండెంట్ ఎవరు లేరు. అమ్మ కానీ, నాన్న కానీ, నేను కానీ ఎవరు డిపెండెంట్ లేరు నీ దగ్గర. యు ఆర్ నౌ స్టిల్ సింగిల్ అండ్ యు ఆర్ ఇండిపెండెంట్. నీకు సో తీసుకుంటే రిస్క్ ఈ ఇయర్లోనే తీసుకో. 2, డోంట్ వరీ అబౌట్ మనీ ఆర్ ఫెయిలింగ్. నెంబర్ 2, నేను మా అమ్మకి చెప్పా. మా అన్నతో కాన్వర్సేషన్ అయిన తర్వాత నేను మా అమ్మని అడిగా, అమ్మ నేను జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ 1.5 year. అది ఎక్స్పెక్టెడ్. మా అమ్మ చెప్పుచ్చు కొడతా ఉంది, అసలు వద్దంది. బట్ ఇన్ ఫస్ట్ కాన్వర్సేషన్లో అదే మంచిగా అవ్వలేదు. బట్ ఐ ట్రై టు టెల్ హర్ వాట్ ఇట్ ఈస్, హౌ ఇట్ ఈస్. నేను ఎందుకు జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నా, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఎట్లా ఉంటా, అంతా ఈ డిస్కషన్, ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ 1 month ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తాను నా మామతో నేను. బట్ ఫైనల్ డే మా అమ్మ క్వశ్చన్ అడిగింది, ఇప్పుడు నువ్వు జాబ్ వదిలేసి నువ్వు డబ్బులు సంపాదిస్తావు, ఓకే, నువ్వు హ్యాపీగా ఉంటావు అని అడిగింది. హ్యాపీగా ఉంటా అని చెప్పి. కన్సర్న్ అబౌట్ మ్యారేజ్, గెట్టింగ్ మ్యారీడ్ ఎట్ రైట్ టైం, రైట్ ఏజ్, కట్నం తీసుకోవాలి, జాబ్ రోల్ ఉండాలి, ఇవన్నీ అసలు నా బ్రెయిన్లో లేవు. సో ఐ టోల్డ్ హర్, బట్ నేను హ్యాపీగా ఉంటా. అందరు మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో, అందరు వాట్ ఎవర్ మా కజిన్స్ చుట్టాలు అయితే ఉన్నారో వాళ్ళలాగా నా లైఫ్ ఉండకపోవచ్చు. ఇఫ్ దిస్ డజంట్ వర్క్ అవుతే లైఫ్ బాగుంటుంది, అందరూ బాగుంటారు, అండ్ అట్లీస్ట్ ఐల్ బీ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే, రిస్క్ తీసుకున్నా అని చెప్పా. దెన్ మా అమ్మ వాజ్ లైక్, నీ ఇష్టం కానీ, నువ్వు మీ అన్నతో చెప్పావు కదా, మీ అన్న ఓకే అన్నాడు కదా, నీ ఇష్టం వచ్చాడు కానీ, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. బట్ అగైన్ ఇప్పుడు నువ్వు నిజంగా నీకు అది హ్యాపీనెస్ ఇస్తా అంటే నువ్వు చెయ్యి, ఇష్టం వచ్చినట్టు చెప్పింది. సక్సెస్ ఫస్ట్ మైల్ స్టోన్. యూట్యూబ్ స్టార్ట్ చేయడం కాదు, 100K కాదు, 1 million కాదు, నథింగ్. దట్ ఈస్ మై ఫస్ట్ మైల్ స్టోన్. ఆ మైల్ స్టోన్ ఏంటంటే హ్యావింగ్ యువర్ ఫ్యామిలీ ఆన్ యువర్ బ్యాక్ వెన్ యూఆర్ టేకింగ్ రిస్క్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ మీ ఇట్ రియలీ మ్యాటర్స్. నేను నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏం చేయను, వాళ్ళ సేయింగ్ లేకుండా అసలు చేయను. సో బికాస్ దట్ రియలీ మ్యాటర్స్. నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏం బీగిన లైఫ్లో ఏం చేసినా చేయకపోయినా మీ వెనకాల సెన్స్ ఆఫ్ సపోర్ట్ అనేది లేకపోతే బాగుండదు. ఐ మీన్ దట్ విల్ నాట్ ఫీల్ వర్త్. ఇప్పుడు సెకండ్ది బ్యాకప్ అండ్ సేవింగ్స్ అండ్ మనీ. హౌ మచ్ మనీ ఐ కెట్ టు వైల్ లీవింగ్ మై జాబ్. నేను జాబ్ చేసే టైంకి నా బ్యాంక్ అకౌంట్లో 1,50,000 రూపాయలు ఉన్నాయి, 1.5 lakh. సో ఐ కెప్ట్ యాజ్ ఎ టార్గెట్, నేను నెక్స్ట్ 1 year నేను ఎవరిని డబ్బులు అడగకుండా ఈ 1 lakhతో నా ఎక్స్పెన్సెస్ నడిచిపోవాలి అనే మైండ్ సెట్.
నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనమాట, స్టాక్ మార్కెట్లో, క్రిప్టోలో, డిఫరెంట్ ప్లేసెస్లో. ఆ ఇన్వెస్ట్మెంట్ తీసేసి కెమెరా, ఇప్పుడు మీకు మాట్లాడే కెమెరా, లెన్స్, ఆ ట్రైపాడ్ కాదు, సారీ ట్రైపాడ్ మనం పంపించాడు, ఈ ల్యాప్టాప్, ఈ మైక్ కాదు, ఇంకా మిగతా చిన్న సామాన్లను కొనేసుకున్నా, గోప్రో ఇవన్నీ కొనేసుకున్నా. షార్ట్ దట్ ఈస్ దేర్. ఈ మనీ కంటే కూడా బాగా హెల్ప్ అయింది, బాగా మ్యాటర్ అయింది ఏంటంటే ద పీపుల్ అరౌండ్ యూ. నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ, నీ అవుటర్ కనెక్షన్స్, నీ చుట్టూ ఉండే కనెక్షన్స్, నెట్వర్క్, వాట్ ఎవర్ యూ ఐ బిల్ట్ ఫ్రమ్ లాస్ట్ లైక్ 7 years or decade. ఇవన్నీ నాకు హెల్ప్ అయినాయి. ఎట్లా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ అని చెప్పే కదా. సో ఎందుకో చెప్తా. ఇప్పుడు మనం జాబులు వేసేటప్పుడు, రిస్క్ తీసుకునేటప్పుడు ఒక చిన్న భయం ఉంటుంది. ఇప్పుడు ఏమి కాకపోతే, ఏమైనా వర్స్ట్ అయితే ఏంటి, నెక్స్ట్ ఏంటి అని ఒక చిన్న భయం ఉంటుంది. సో ఆ భయం వచ్చినప్పుడు మీ బ్రెయిన్లో ఒక 2-3 ఉంటారు, అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ యూ కెన్ కౌంట్ ఆన్. సో అట్లాంటి ఫ్రెండ్స్ నాకు, ఐ హ్యావ్ పీపుల్ లైక్ రాజ్ గాడు, వినయ్ గాడు, నిఖిత, ద లాట్ ఆఫ్ పీపుల్, మా సూర్యాబాయ్ గాడు, ప్రవీణ్ గాడు, ఐ విల్ గివ్ యూ ఇంకా బంచ్ ఆఫ్ నేమ్స్, విగో, సన్నీ, హేమంత్, లాట్ ఆఫ్ పీపుల్. అవన్నీ నేను ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇట్ లాస్ట్ డెకేడ్ నేను బిల్డ్ చేసుకున్న రిలేషన్షిప్స్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. ఇవాళ డేట్కి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తాను రోజుకి, దెన్ ఆర్ లాట్ ఆఫ్ వర్స్ట్ మూమెంట్స్, లాట్ ఆఫ్ బ్యాడ్ మూమెంట్స్. డబ్బు లేకుండా, కరెక్ట్గా నాకు వర్డ్స్లో పెట్టడం రావట్లేదు, ఆ కైండ్ ఆఫ్ అది చాలా డిఫరెంట్. మా ఫ్రెండ్షిప్ డిఫరెంట్ బ్రో చాలా. ఐ నాట్ ఆస్క్ దెమ్ లైక్, అరే నాకు డబ్బులు కావాలి, ఇలా ఇట్లే ఉండదు. సో దే లాస్ట్ లైక్, అరే వస్తున్నా, నీకు ఏమైనా కావాలా, నీకు ఏమైనా అవసరం ఉందా, ఇప్పుడు నేను వస్తున్నా, ఇక్కడ ఇది తక్కువ ఉంది. సో అది మాటల్లో దే డోంట్ హెల్ప్ మీ డైరెక్ట్లీ. ఐ డోంట్ నో బ్రో, అది నాకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో దట్స్ హౌ మై ఫ్రెండ్షిప్స్ ఆర్, దట్స్ హౌ మై పీపుల్ అరౌండ్ మీ ఆర్. అవి యాక్చువల్లీ చాలా మ్యాటర్ అవుతాయి. బ్రో నేను జాబ్ వదిలేస్తా, జాబ్ ఇష్టం లేదు, నాకు అడుగుతూ ఉంటారు. సో మై సజెషన్ వుడ్ బీ ఫర్ యూ పీపుల్, మై పీపుల్, జాబ్ వదిలేయడానికి, కాంటెంట్ క్రియేషన్లో రావడానికి, అన్నిటికీ ఇట్ విల్ నారో డౌన్ టు యువర్ ఫ్యామిలీ కండిషన్స్ ఫస్ట్. ఓకే, ఫ్యామిలీ కండిషన్స్తో పాటు అవి బాగున్నా, నువ్వు కాంటెంట్ క్రియేట్ చేయాలన్నా యూ నీడ్ మనీ, సమ్ ఫార్మ్ ఆఫ్ మనీ దట్ ఈస్ హెల్పింగ్ యూ టు పర్సూ దిస్. అంటే ఈ కాంటెంట్ క్రియేషన్ చేయడానికి నీకు ఖచ్చితంగా కన్సిడర్గా మనీ కావాలి. ద బెస్ట్ థింగ్ ఐ వుడ్ సే, అంటే నేను నాకు వచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని చెప్తున్నా, ఇది మేబీ అందరికీ సూటబుల్ అవ్వకపోవచ్చు. ఎవరైతే ఇప్పుడిప్పుడే కాలేజ్ పాస్అవుట్ అయ్యారో, జాబ్ చేస్తున్నారో, వాళ్ళకి మేబీ ఐఎమ్ అట్రాక్షన్ టు దోస్ పీపుల్. జాబ్ పెట్టుకోండి. మీ 9 to 5 జాబ్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జాబ్ ఉంచుకోండి. జాబ్ చేస్తున్నప్పుడు మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది కదా, యూజ్ దట్ ఇన్కమ్ టు ఫ్యూయల్ యువర్ డ్రీమ్స్. కాంటెంట్ క్రియేషన్ నిజంగా చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఓకే. సో ఆ కాంటెంట్ క్రియేషన్లో నీకు కెమెరా కావాలి, మైక్ కావాలి, మంచి ల్యాప్టాప్ కావాలి, మంచి ఫోన్ కావాలి. సో బై ఆల్ దీస్ థింగ్స్. ఒక ఆల్టర్నేట్ లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి ఆ డబ్బులు యూస్ చేసుకోండి, టైం తీసుకోండి, ఏం పర్లేదు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ కాంటెంట్ క్రియేషన్లో సక్సెస్ అనేది వెరీ 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 లెస్. బట్ if you be consistent enough, if you really love the process, if you really like ఆ లోపల నుంచి వస్తుంది నిజంగా నీకు కాంటెంట్ క్రియేషన్ అది ఉంటే కనుక నువ్వు జాబ్ వదిలేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఫర్ 3 years 4 years నువ్వు జాబ్ చేసుకుంటా కాంటెంట్ క్రియేషన్ చేయొచ్చు. అండ్ యూ కెన్ డూ వండర్స్ బ్రో. నేను జాబ్తో పాటు నేను జాబ్ చేసుకుంటా 2.5 years 3 years చేశాను బ్రో కాంటెంట్ క్రియేషన్. ప్రణయ్ వర్మ, చారీ నాట్ సారీ, వీళ్ళు ప్రాపర్ 9 to 5 జాబ్, పొద్దు నుంచి సాయంత్రం దాకా జాబ్ పెట్టుకొని కాంటెంట్ క్రియేషన్ చేస్తారు. అంటే బిల్డ్ సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్, 2 YouTube channels, 3 they're building 3 YouTube channels and which are very successful. They have 100K 200K plus subscribers on their YouTube channels. సో వాళ్ళు చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు, నేను చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు? యూ కెన్ బిల్డ్ ఛానల్స్ డెఫినెట్లీ విత్ యువర్ జాబ్. సో యూ రీచ్ ఎ పాయింట్ వేర్ యూ హ్యావ్, నీకు ఒక సైడ్ నుంచి ఓకే ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక సైడ్ నుంచి ఏమో స్టార్ట్ అయింది, యూ ఆర్ సీయింగ్ ద ఫ్యూచర్, అప్పుడు జాబ్ అవ్వాలండి. ఇట్స్ నెవర్ లేట్. స్టార్ట్ చేయడం లేట్ కాదు, 1 year తర్వాత లేట్ కాదు, 3 years తర్వాత లేట్ కాదు. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ మార్కెట్ ఫర్ యూ, దెర్ ఇస్ ఆల్వేస్ ఆడియన్స్, దెర్ ఇస్ ఆల్వేస్ న్యూ థింగ్స్ ఆల్వేస్ కమింగ్ అప్. ఓకే, జాబ్ వదలమాకండి. నా స్టోరీ డిఫరెంట్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, నా ఫ్రెండ్స్ డిఫరెంట్, నీ ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉంటారు, నీ సర్కమ్స్టాన్సెస్, నీ సిచ్యువేషన్స్, నీ గోల్స్, అంబిషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అసెస్మెంట్ చేసుకో, పాసిబిలిటీస్ చూసుకో, నువ్వు ఏం చేయొచ్చు, నువ్వు ఉన్న ప్లేస్ ద బెస్ట్ వాట్ యూ కెన్ డూ. జాబ్ చేయాల్సి వస్తా, జాబ్ చేయి, ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఓకే, ఫస్ట్ నీకు క్లారిటీ లేదా, పర్లేదు చెయ్యి, ఇష్టం లేదా చెయ్యి, పర్లేదు.
సో మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ వర్క్. నువ్వు నిజంగా జెన్యున్గా పని చేస్తే, కాంటెంట్ చేస్తే ఫర్ లాంగ్ ఇనఫ్ దట్ యూ పిక్ ఎనీ టాపిక్ బ్రో, పిక్ ఎనీ టాపిక్. అది హాబీస్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, క్రియేటివ్ ఫిలిమ్స్ అవ్వచ్చు, షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ యూ రియల్లీ జెన్యున్లీ లవ్ యువర్ క్రాఫ్ట్, యువర్ వర్క్, మనీ ఖచ్చితంగా వన్ ఆన్ అదర్ డే వస్తాయి. సో దట్స్ హౌ మై మైండ్ సెట్ రిగార్డింగ్ కాంటెంట్ క్రియేషన్. అండ్ ఎవరైతే కాంటెంట్ క్రియేషన్లోకి వద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా రండి. వీ ఆల్ నీడ్, ఎస్పెషల్లీ తెలుగు స్పేస్లో మీలాంటి చాలామంది కాంటెంట్ క్రియేటర్స్, ఒరిజినల్ కాంటెంట్ క్రియేటర్స్, ఇండిపెండెంట్ క్రియేటర్స్ who have really fresh mindset, fresh ideas, great energy. తెలుగు స్పేస్లో కావాలి. రైట్ యువర్ ఓన్ స్టోరీ, క్రియేట్ యువర్ ఓన్ స్టోరీ, టేక్ రిస్క్, ట్రై ఇట్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీకు ఈ ప్లేలిస్ట్ హెల్ప్ అవుతే, ఇఫ్ దిస్ ప్లేలిస్ట్ ఈస్ మేకింగ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్, డిఫరెన్స్ ఇన్ యువర్ మైండ్ సెట్, డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ ఇంకొక ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి చెప్పండి. విల్ ఫీల్ హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడే ఇలాగే నెక్స్ట్ మండే ఇదే టైంకి కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్.